everyone is a good person. Only thing, they are being taken under captivity by the spirit world. నీకు హాని చేయటానికి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నా మాట ఆలకించండి దయచేసి, నేను ఇది ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎప్పుడైనా అనిపించిందా పలానా మనిషి గురించి ఏదైతే వారు నాకు ఇట్లా హాని చేస్తున్నారు అనుకుంటున్నారో, మీరు నాతో సరిగ్గా ఉండట్లేదు అనుకుంటున్నారో, కొన్నిసార్లు ఎప్పుడైనా అనిపించిందా మీకు నాతో మాత్రమే అట్లా ఉంటారు, మిగతా వారందరితో బాగానే ఉంటారు అనిపించింది ఎప్పుడైనా? చాలాసార్లు అనిపిస్తుంది. మనతో మాత్రమే అలా ఉంటారు, మిగతా వారందరితో. కారణం ఏంటి? వాగ్దాన ఆశీర్వాదం నీవు అనుభవించకూడదని నీతో మాత్రమే అపవాది ఆ కార్యాన్ని చేపిస్తూ ఉన్నాడు నీకు వ్యతిరేకంగా. వారు మరి అందరితో బాగానే ఉంటారు, అందరితో బాగా ప్రేమతో పలకరిస్తారు, మాట్లాడుతూ అంత చక్కగా జరిగిపోయి. నీకు కారణం, యు ఆర్ ద టార్గెట్ ఆఫ్ ద డెవిల్. అపవాది నీవు ఇబ్బంది పడాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి వారిని ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా మాత్రమే పని చేపిస్తూ ఉన్నాడు. అందుకని ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా మీరు వెళ్ళి ఇంకొకరికి చెబితే, అసలు అట్లాంటి వాడు కానే కాదండి, అట్లాంటి ఆమె కానే కాదండి, ఆమె నాతో ఎంత ప్రేమతో మాట్లాడుతుందండి, ఆ సార్ గారు ఎంత ఉత్తి మాటలే అవన్నీ, అంటే అక్కడ మాటలు అవన్నీ నిజం కావచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అపవాది వారిని మార్చేస్తున్నాడు. అందుకనే మనం ఎవరిని చూడకూడదండి, మన సమస్యలో భాగమైనటువంటి మనుషులపై మన దృష్టిని మనము పెట్టకూడదు. ఎవరిపై మన దృష్టిని పెట్టాలి? వారి వెనుక పనిచేస్తూ ఉన్నటువంటి అంధకార సంబంధమగు ఆ యొక్క లోకనాథులతో, అపవాది క్రియలతో, వాటిపై మన పోరాటం చేయాలి, మోకరించాలి. సాతానా నిన్ను బంధిస్తూ ఉన్నాను, యుద్ధం ప్రకటించాలి. సాతానా నేను లయం చేస్తున్న మోకాళ్ళ మీద మనము డిక్లేర్ చేయాలి. సాతానా నా వాగ్దాన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నావు, నేను ఒప్పుకోను అని ఎప్పుడైతే నీ మోకాళ్ళ మీద పోరాటం చేస్తావో ఆటోమేటిక్గా వాడు వెళ్ళిపోయినప్పుడు ఈ మనిషి మంచిగా తయారైపోతాడు. చప్పులు కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. యు డిక్లేర్ వార్ ఆన్ యువర్ నీస్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క మోకాళ్ళపై యుద్ధం చేయి. మాట మాట్లాడుకోవటం ద్వారా పరిష్కారాలు కావు. మాట ఒక మాటకు పైగా ఇంకొక మాట గొడవ, అవన్నీ కూడా పనికిరావు. మన మనస్సు పాడైపోయి మనమే బాధపడతాం తర్వాత. అందుకనే పౌలు చాలా బ్యూటిఫుల్గా చెప్పిన మాట ఏమిటంటే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేయటానికి వస్తూ ఉంటే నువ్వు చిన్నగా నవ్వి నువ్వు అనాలి, ఆహాహా సాతానా నువ్వు ఈ విధంగా వస్తూ ఉన్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా అని నెమ్మదిగా నువ్వు గదిలోనికి పోయి యుద్ధము చేసి వాడి మీద గెలిచి బయటకు వచ్చి వాళ్ళతో చక్కగా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఇదే మనం చేయాల్సింది. దేవుడు మనకు నేర్పించేది ఇదే. We don't have to focus upon people, we focus upon the spirit world, because the spirit world is more powerful than what we see with our natural eyes. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము వేటిపై దృష్టి పెట్టకూడదు అని అంటే, నా స్వంత బలముపై కానీ నా స్వంత బలహీనతపై కానీ దృష్టి పెట్టుకొని నేను దీని ద్వారా మాత్రమే పొందుకోబోతున్నాను, దీని ద్వారా మాత్రమే పొందుకోలేనేమో అనుకుంటే అది పొరపాటే. ఈ యొక్క 10 మంది మనుషులు కూడా, వాళ్ళందరూ కూడా నమ్మింది ఏంటంటే నాకు బలం ఉందా, నాకు బలహీనత ఉందా అని వారు చూసుకుంటూ ఉన్నారు. కానీ నా దేవుడు ఎంత బలవంతుడు, నా దేవుడు ఎంత గొప్పవాడు అని వారు చూడట్లా. దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. వారు తమ బలము గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, తమ బలహీనత. దయచేసి నా మాట వినండి. ఈ వాగ్దాన ఆశీర్వాదము నీవు అనుభవించటానికి నీ స్వంత భక్తి, నీ స్వంత శక్తి, నీ స్వంత యుక్తి, నీ ప్రార్థన జీవితం, ఇవన్నీ కూడా ఒక విధంగా కొంత సహాయం చేయవచ్చు. కానీ దీని అంతటికీ మూలము నీవు అనుభవించటానికి దారిని తీసింది యేసుక్రీస్తు శిలువ మరణం. హల్లెలూయా. శిలువలో ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచడం ద్వారా ఇదిగో నీవు ఈ వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించడానికి దారి సరళమైపోయింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. మీరు ఎప్పుడైనా గమనించారా ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది చేత పీడించబడుతున్నటువంటి మనుషుల కొరకు మనం ప్రార్థన చేయటానికి కొన్నిసార్లు పూనుకున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే, అపవాది ఏ దైవజనుడైనా కానీ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించే ఏ విశ్వాసి అయినా కానీ వారిని చాలా గౌరవిస్తాయి. మీరు గమనించారా? అపవాది గౌరవిస్తుంది.
మోకరించమంటే మోకరిస్తుంది, నిలబడమంటే నిలబడుతుంది, నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. మన గొప్పతనాన్ని బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు, నీలో ఉన్నటువంటి యేసయ్య గొప్పతనాన్ని బట్టి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచు. నీలో యేసయ్య. సాతాను నిన్ను నన్ను చూడాడు. నిన్ను నన్ను చూస్తే మన సాతానుకు ఒక లెక్క. నువ్వు ఎంత గొప్పవాడివైనా సాతానుకు లెక్కలేదు మనము. కానీ నీలో యేసు ఉంటే నువ్వు ఎంత బలహీనుడవైనా కూడా సాతాను సెల్యూట్ కొట్టి కూర్చోవలసిందే. కారణం దేవుడు నీలో ఉన్నాడు, యేసయ్య నీలో ఉన్నాడు. అందుకని we should not focus upon our strength or our weakness. It's not because of who we are. మనము ఎవరిమో దాన్ని బట్టి కాదు మనం వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించేది. మనము ఎవరికి సంబంధించిన వారిమో దానిని బట్టి ఈ యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించబోతున్నాం. హల్లెలూయా, ఆమేన్. నాలుగవది చదవబడిన వాక్య భాగంలో నాలుగవది మనం అర్థమయ్యేది ఏంటంటే, నీవు దేనిపైన దృష్టి పెట్టకూడదు ఈ వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించాలి. నాలుగవది, హానికరమైన నాశనకరమైన మాటలు మాట్లాడేటువంటి వారి మాటలపై నువ్వు దృష్టి పెట్టకూడదు. యూ షుడ్ నాట్ ఫోకస్ అపాన్ నెగటివ్ పీపుల్ అండ్ నెగటివ్ టాక్. ముఖ్యంగా హానికరమైన మాటలు, హానికరమైనటువంటి ప్రజలపై నీ దృష్టిని పెట్టకూడదు, ఆ మాటలపై దృష్టిని పెట్టకూడదు. కానీ స్వాభావికంగా చెడుతనం అనేది మనిషి హృదయంలో పుడుతుంది. నెగిటివిటీ, ముందు నెగిటివ్గానే ఆలోచిస్తారు. ముందు పాజిటివ్గా ఆలోచించడం చాలామందికి అలవాటు కాల. అలా అవ్వాలని నేను నేర్పిస్తూ ఉన్నాను. మనం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. వీరు కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10 మంది నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఎవరు వింటూ ఉన్నారండి? ఇప్పుడు సర్వ సమాజము వింటూ ఉంది. ఎవరు వింటూ ఉన్నారండి? సర్వ సమాజము వింటూ ఉంది. ఎప్పుడైతే సర్వ సమాజము వింటూ ఉందో వెంటనే దాని యొక్క ప్రతిఫలము కూడా కనిపిస్తుంది. చదవండి అక్క. ఇప్పుడు 14వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. నంబర్ వన్ ఏమవుతుందంటే, నీ జీవితంలో అలజడి ప్రారంభమవుతుంది. వీరందరూ ఆ యొక్క నెగిటివ్ మాటలను విన్నారు, స్వీకరించారు. కాబట్టి ముందుగా ఏం చేస్తూ ఉన్నారండి? కేకలు వేస్తున్నారు. కేకలు వేయటం అంటే ఏంటి? ఊరికి గోల పెట్టడం, గందరగోళం అయిపోతుంది అనమాట. ముందుగా రెండవది ఏమవుతుందండి? రెండవది, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏడ్చేస్తారు. ఇంకా నెగిటివ్ వర్డ్స్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో రెండవది ఏమవుతుందండి? ఏడుపు మన జీవితాన్ని నింపేస్తుంది. మూడవది ఇంకేమవుతుందండి? మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. మూడవది సనగటం ప్రారంభమవుతుంది. దేవునికి వ్యతిరేకముగా, దేవుని మార్గాలు, దేవుని ఉద్దేశాల పైన మనం సనుగుతాం. కంప్లైనింగ్ నేచర్ అని అంటాం. we begin to complain, we begin to find faults with God, we begin to find faults in the love of God. మూడవది. నాలుగవది ఇంకాక, ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. నాలుగవది మరణాపేక్ష వారికి వచ్చేస్తుంది. నెగటివిటీ, టూ మచ్ ఆఫ్ నెగటివిటీ. నెగటివ్ ఆలోచించే కొద్దీ వారికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఇక నేను బ్రతకలేను, చచ్చిపోతే మేలిక, నేను చేయలేను. ఆ నెగటివిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఇక నిరీక్షణ చాలక, ఎందుకు మేము ఐగుప్తులో చచ్చిపోలేదు, అక్కడే ఉంటే బాగుండేది కదా, అరణ్యంలో చావటానికి దేవుడు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు అని. ఎందుకు? ఎప్పుడైతే ఈ హానికరమైన మాటలు, ఈ యొక్క నెగటివ్ వర్డ్స్ని వారు సీరియస్గా తీసుకున్నారో వాటి యొక్క ప్రభావం అనేది ప్రారంభమైపోయింది. దయచేసి నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. నెగటివ్ మాటలు మాట్లాడే వారు నీ చుట్టూ అనేక మంది ఉంటారు. కొన్నిసార్లు మన కుటుంబాలలోనే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులారా, నా మనవి, సంఘ కాపరిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, దయచేసి మీ పిల్లలపై కానీ మీ ఇంటిలో కానీ నెగటివ్ మాటలు మీ నోటిలో మాత్రం రానివ్వద్దండి. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు పనికిరాడు వీడు, ఎందుకురా మా తల మీద భారమై కూర్చున్నావు, నీకంటే బయట జంతువు మేలురా, ఏదో ఒక గోతిని చూసుకో.
దీస్ ఆర్ నెగటివ్ వర్డ్స్. దయచేసి నా మాట వినండి. ప్రతి మాటకు జీవమున్నది, ప్రతి మాట ఫలిస్తుంది. ముఖ్యముగా ఎప్పుడైతే ఈ హానికరమైన మాటలు, నాశనకరమైన మాటలు మనం మాట్లాడినప్పుడు హృదయం అనే నీ నేలపై అవి విత్తబడ్డానికి నువ్వు అనుమతిస్తావో నీ జీవితంలో అవి ఫలిస్తాయి. కానీ ఆ నెగిటివ్ మాటలు మాట్లాడే వారు నీ చుట్టూ కూడా ఉంటారు, నీ ఆఫీస్లో ఉంటారు, బయట ఉంటారు. నువ్వు పాస్ కాలేవు, ఇది నీకు చేత కాదు, ఇది నీకు లోన్ దొరకదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీకు పెళ్లి కాదిక, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేవు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీ జీవితం ఇంతే అనే మాటలే మనం వింటాం. నువ్వు చెవులైతే మూసుకోలేవు కదా. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయం అనే నేలపై అవి విత్తబడకుండా జాగ్రత్త పడాలి. నువ్వు పట్టించుకోకూడదు. ఆమేన్. నువ్వు వినకూడదు. వారు వింటారా, నువ్వు పక్కకి వెళ్ళిపో. మనసులో పెట్టుకోవద్దు, వాటి గురించి ఆలోచించవద్దు. నేను అనేక మందిని చూస్తాను, ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నెగటివ్ వర్డ్స్ని ఎక్కువగా మరి వారు ఏమంటారు ఫర్టిలైజర్ వేసి పెంచి పోషిస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒక నిర్వేదము, ఎప్పుడు కూడా ఒక కన్నీరు, చచ్చిపోవాలనే ఆశ, ఇలాంటి జీవితాలుగా తయారైపోతాయి. నీ వాగ్దాన ఆశీర్వాదాన్ని నిన్ను దూరం చేసేది ఈ నెగటివ్ మాటలు. అందుకని దయచేసి నా మాటలు శ్రద్ధగా వినండి. నేను ఈ పాయింట్ నుంచి ముందుకు వెళ్తున్నాను. నీ చుట్టూ కూడా దయచేసి చాలా అవసరం, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. అందుకని నీ చుట్టూ కూడా ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మకమైన, దైవికమైన మాటలు మాట్లాడే మనుషులు నీ చుట్టూ నువ్వు పెట్టుకోవాలి. ఆమేన్. నీ చుట్టూ నువ్వు పెట్టుకోవాలి. నీలోనికి నీ అభివృద్ధిని కోరేటువంటి వారు, నీ శ్రేయస్సును కోరేటువంటి వారు, నీ అభివృద్ధి మరి నీ యొక్క వెల్ విషర్స్, నీ యొక్క గ్రోత్ కోరేటువంటి వారు, నీ యొక్క మేలు కోరేటువంటి అటువంటి వారు నీ చుట్టూ ఉండాలి. నెగిటివ్ మాటలు మాట్లాడే వారిని నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు వారి నుంచి దూరంగా ఉండటము నీకు మేలుకరం. ఆమేన్. నీకు మేలుకరం. వారు ఎప్పుడైతే ఈ నెగిటివ్ మాటలను సర్వ సమాజము విన్నారో ముందుగా వారి జీవితంలో ఏం తయారైందండి? గందరగోళం. కేకలేస్తున్నారు. కేకలేయటం అంటే ఏంటి? ఓ అని కేకలేయటం. నిజంగా అదే జరిగేది. రెండవది ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏడుస్తున్నారండి? రాత్రిపూట. అంటే నిద్రలు ఉండవు. ఇక నెగటివ్ మాటలు నువ్వు వినటం ప్రారంభం చేస్తే నీకు నిద్ర ఉండదు, ఏడుపే. మూడవది, ఇక దేవుని ప్రేమను శంకిస్తావు, దేవుని సేవకులను, దేవుని యొక్క ఉద్దేశాలను శంకిస్తావు. నాలుగవది, మరణాపేక్ష కలిగి ఉంటాం. అందుకే మనం వీ షుడ్ నాట్ ఫోకస్ అపాన్ నెగటివ్ టాక్ ఆర్ నెగటివ్ పీపుల్. ఐదవది, నేర్చుకుంటున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి. దేవా నీకు వందనములు, నాకు నేర్పిస్తూ ఉన్నావు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఐదవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, యు నెవర్ ఫోకస్ అపాన్ మెజారిటీ బట్ యు ఫోకస్ అపాన్ ట్రూత్. మెజారిటీ పైన కాదు నీ దృష్టి పెట్టాల్సింది, సత్యము పైన నీ దృష్టిని పెట్టాలి. మెజారిటీ పైననే చాలామంది దృష్టిని పెట్టడానికి అలవాటు పడతారు. కానీ మెజారిటీ అనగానే సత్యమని కాదు, మెజారిటీ అనగానే రైట్ అని కాదు, మెజారిటీ అనగానే దైవికమని కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరే కాలేబు యెహోషువలు మాత్రమే ఒక వైపున ఉన్నారు. మరొక వైపున ఒక పెద్ద గుంపు, 10 మంది గుంపు ఉన్నారు. ఆ 10 మంది గుంపు గట్టిగా కేకలేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా సర్వ సమాజము ఏమని ఆలోచిస్తూ ఉంది? 10 మంది చెప్పే మాట సత్యం కాకుండా పోతుందా? 10 మంది చెప్పేదే సత్యమేమో అని అందరూ కూడా ఆ 10 మంది వైపు తిరిగారు. ఆఖరికి నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. నా మాట వినండి, జాగ్రత్తగా వినండి. సత్యానికి జతవాడు అవసరం లేదు. సత్యానికి కంపెనీ అవసరంలా, సత్యానికి సహకారి అవసరంలా. సత్యము ఒంటరిగా నిలబడినా కూడా పోరాడి గెలిచే సామర్థ్యము, బలము సత్యానికి ఉంది. హల్లెలూయా. సత్యానికి అది ఉంది.
కాలేబు యెహోషువాలు మాకెవరు సపోర్ట్ చేయటం లేదని వారు బాధపడట్లా. ఇంతమంది నాశనానికి పోతున్నారని వారి బాధ. కానీ మానవ నైజం ఏంటంటే, దయచేసి నా మాట నమ్మండి, మానవ నైజం ఏంటంటే ఎక్కువగా మనము మెజారిటీ వైపే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మెజారిటీ అందరూ ఏది చేస్తే మనం కూడా అదే చేద్దాం బ్రదర్, ఎందుకు మనం ఒక్కళ్ళం సెపరేట్గా ఎందుకు ఉండాలి? అందరూ మనల్ని ఏమనుకుంటారో, మళ్ళీ మనం ఒక్కళ్ళం ఒకటి వైపు ఉంటే. మెజారిటీ. ప్రియమైన దేవుని బిడ్డారా, అనేక మంది చెప్పారు కాబట్టి తప్పు ఒప్పైపోదు, అసత్యము సత్యముగా మారదు. ఇక్కడ జరిగేది అదే. వీరు మెజారిటీని చూశారు. వారు మెజారిటీ చూసి, మెజారిటీ అందరూ కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ టైం కాబోలని వారి దగ్గరకు వచ్చేస్తారు. చూడండి దేవుడు ఏమంటున్నాడు. దేవుడు వెంటనే స్పందించాడు. 14వ అధ్యాయము దయచేసి చూడండి, చదవండి అక్క. 11వ వచనం 12వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. చూడండి 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు, నాకు విరోధముగా జరిగిన వారందరూ రాలిపోదురు. దేవుడు ఏమంటున్నాడు? రాలిపోతారు. ఆ మాట ఎక్కడ వాడతామండి మనం? పిట్టల్లో రాలిపోతారు అంటాం కదా. దేవుడు అదే మాట అంటున్నాడు. మీరు రాలిపోతారు. బికాస్ దే థాట్ మెజారిటీ వాస్ కరెక్ట్. నో. అందుకని ఈరోజు నేను మనందరికీ నేర్పించేది ఇదే. డు నాట్ ఫోకస్ ఆన్ మెజారిటీ, ఫోకస్ అపాన్ ట్రూత్. సత్యము ఏ వైపు ఉంది? దైవ వాక్యం ఏ వైపు ఉంది? దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉంది? దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది? అది మనం పరిశీలనగా చేసి నమ్మాలి అనే జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 10 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది ఒక తప్పు మార్గంలో పోతూ ఉన్నారు కాబట్టి మనం కూడా దాంట్లో జత కలవకూడదు. అది మనకు హానికరం. మరొకటి మనం చూసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, అనుభవించాలి అని అంటే మనము చేయకూడని 6వ విషయం ఏంటంటే, మన గతము పైన మనము దృష్టి పెట్టకూడదు. మన గతము పైన మనము దృష్టి పెట్టకూడదు. మన గతము ఎంతో దౌర్భాగ్యమైన గతముగా ఉండి ఉండవచ్చు. మన గతములో మనం ఎన్నో పాపములు చేసిన వారిగా ఉండవచ్చు. మన గతములో దేవునికి వ్యతిరేకముగా ఎంతో జీవించి ఉండవచ్చు. లేకపోతే భిన్నంగా మంచి పనులే చేసి ఉండవచ్చు గతములో. కానీ నీ గతాన్ని మాత్రం నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. కారణం, ఏ ఒక్కరూ కూడా గతాన్ని మార్చే శక్తి లేదు. ఇట్స్ గాన్, ఇట్స్ ఓవర్, అయిపోయింది. కొంతమంది అంటూ ఉంటారు సరదాగా, ఆటల్లో ఏమని అంటూ ఉంటారు మీరు చూసారా? నీకు జీవించటానికి మరొకసారి అవకాశం వస్తే చిన్నతనం నుంచి నీ జీవితంలో ఏం మార్చాలనుకుంటావు అని ఎప్పుడైనా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు విన్నారా? నీ బాల్యము మరలా వస్తే, నువ్వు చిన్నతనం నుంచి మరలా జీవించడానికి అవకాశం వస్తే నువ్వు ఏం అవన్నీ జరగవు. ఉత్తమాటలు అవన్నీ అయిపోయింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఎందుకు? అక్టోబర్ 20వ తేదీ 2018 ఇక అయిపోయింది, ఇక రాదు, అయిపోయింది. ఇట్స్ గాన్. నిన్నటి జరిగింది కూడా మనం మార్చలేం. ఇట్స్ గాన్. మనము చేయగలిగిన శ్రేష్టమైన పని ఏంటంటే, మన గతాన్ని వదిలిపెట్టి దేవునిపై దృష్టి పెట్టి మన భవిష్యత్తు వైపు చూడటం.
వీరు చూసారా, ఇందాక మనం చదివాం కాబట్టి నేను మరలా చదవనియటం లేదు. 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో వారి గతాన్ని మాత్రం వదల్లా. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ఎందుకు అరణ్యంలో తిరుగుచూ ఉన్నారు అని అంటే, అదే పెద్ద ప్రాంతమేం కాదు, ఎందుకు 40 సంవత్సరాలు వారు తిరుగుతూ వచ్చారు అని అంటే, దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటకు తేగలిగాడు, కానీ ఐగుప్తును వారిలో నుంచి బయటకు తేవడం 40 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు చూసినా, అయ్యా మా కళల్లో కీర దోసకాయలు కనిపిస్తున్నాయి మోషే, మా కళల్లో మాంసం కనిపిస్తుంది మోషే. గతం. కళల్లో కూరగాయలు కూడా కనిపిస్తాయండి. అంటే వారు అంతగా గతం మీద అంత అఫినిటీ, దే హ్యాడ్ సచ్ ఎన్ అఫినిటీ టువర్డ్స్ పాస్ట్. యూ కెనాట్ చేంజ్ యువర్ పాస్ట్, ఇట్స్ గాన్, ఇట్స్ ఓవర్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ థింగ్. అది మంచిదైనా సరే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరంలా. 7వది చివరిది, నీవు దృష్టి పెట్టకూడని 7వ అంశం ఏంటంటే, నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద కూడా నువ్వు దృష్టి పెట్టాల్సిన అవసరంలా. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది పర్మనెంట్ కాదు, కాబట్టి పర్మనెంట్ కాదు. నీ ఒక చిన్న ఉద్యోగం ఉంది నీకు, అది పర్మనెంట్ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే నువ్వు ఎవరి కొరకైతే పనిచేస్తున్నావో ఆ వ్యాపారానికి అధిపతివి నీవే కావచ్చు భవిష్యత్తులో. నమ్మాలి. ఆమేన్. ఇట్ కెన్ చేంజ్. నీకు ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు పర్మనెంట్ కాదు. నీ భవిష్యత్తును దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకనే నువ్వు ఎప్పుడైతే నీ భవిష్యత్తు, నీ వాగ్దాన భూమి, నీ వాగ్దాన ఆశీర్వాదము నేను అనుభవించబోతూ ఉన్నాను అనేటువంటి సత్యము నీకు అర్థమవుతుందో, నీ ప్రస్తుతం ఉన్న ఈ దినాన్ని, ఈ వర్తమాన కాలాన్ని నువ్వు టైం వేస్ట్ చేయకుండా అవసరమైన వాటి కొరకు, అవసరమైన విషయాలలో, అవసరమైన మనుషులతో, అవసరమైన విధంగా చక్కగా జ్ఞానంతో జీవిస్తావు. కారణము నీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట వినండి. నీ భవిష్యత్తును ఎవరు కూడా ముట్టలేదు. నీ భవిష్యత్తు తేట తెల్లగా, ఏ మలినము లేకుండా, పరిశుద్ధంగా, గొప్ప అభివృద్ధిని పట్టుకొని నిన్ను 2 చేతులతో ఆహ్వానిస్తూ ఉన్నది. నీ ఆస్తి, నీ భవిష్యత్తు, సాతానుని భవిష్యత్తును ముట్టలేడు. వాడికి అవకాశము, అధికారము లేదు. నీవు మటుకు నీ భవిష్యత్తు కొరకు దృష్టిని పెట్టి దేవుని యొక్క శక్తి చేతను ముందుకు వెళ్ళాలి. ఆమేన్. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నాకేమో ఇంత పెద్ద కళ ఉంది, కానీ చూస్తేనేమో ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఉండవచ్చు, ఇట్స్ ఓకే. కానీ నీ కళ అసత్యం కాదు. నీ కళ నెరవేరుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. గొంగలి పురుగులు చూస్తేనే వాళ్ళు కంపరమేస్తుంది కదండి మనందరికీ. అవి తాకుతేనే ఎంత ఇబ్బంది పడతాం మనం. కానీ అదే గొంగలి పురుగు కొన్ని రోజుల తర్వాత ఎంతో అందమైనటువంటి ఒక సీతాకోక చిలుకగా మారినప్పుడు అందరూ దాని వెంట పడతారు. హల్లెలూయా. నువ్వు ప్రస్తుతాన్ని చూడవద్దు, నీ భవిష్యత్తును చూడు. హల్లెలూయా. నీ ప్రస్తుతాన్ని చూడవద్దు. దేవుడు నీ భవిష్యత్తును అందమైనదిగా తీర్చిదిద్దాడు. కొంతకాలం ఓపిక పట్టావు. కానీ వీరు, ఈ ప్రజలు, ఇజ్రాయేల్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. పాలు తేనెలు ఎక్కడున్నాయి? పాలు తేనెలు దేవుడు అంత సులభంగా ఇచ్చేస్తాడా? వీరు నమ్మాలి కదా, దేవునిపై నమ్మకం పెట్టాలి కదా. క్రీస్తునందు ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుడు నీకు వాగ్దాన ఆశీర్వాదాలను ఇచ్చాడు. నీవు అనుభవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ నువ్వు దృష్టి పెట్టకూడని 7 అంశాలు నేను చెప్తూ ఉన్నాను. నువ్వు వీటిపై దృష్టి పెడితే, ఇందాక నేను చెప్పినట్లు, నేను ఇక్కడ నుంచి ప్రారంభించి కొండారెడ్డి బురుజుకు పోవాలి అనుకుంటే నేను చందన బ్రదర్స్కైనా వెళ్ళవచ్చు, జిలేబీ షాప్ దగ్గరైనా ఆగిపోవచ్చు, చాట్ బండార్ దగ్గరైనా ఆగిపోవచ్చు, ఇంకెక్కడైనా ఆగిపోవచ్చు. నువ్వు ఏ వేటిపైన దృష్టి పెట్టడానికి లేదు. నీ యొక్క గమ్యం ఏంటో నీ గమ్యంపై చూడాలి. 7 విషయాలు చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తాను. 1, నీ శారీరక కనుదృష్టికి కనిపించే వాటిపై నీవు దృష్టి పెట్టవద్దు. వాటికి అంత శక్తి లేదు.
ఆత్మలోకంలో దేవుడు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. రెండవది, నీవు సమస్యలో భాగమైనటువంటి ప్రజలపై దృష్టి పెట్టవద్దు. నువ్వు వారిని ప్రేమించాలి కదా, క్షమించాలి కదా. వారు నీకు శత్రువులు కాదు, వారి వెనుక పనిచేస్తున్నటువంటి దురాత్మ శక్తుల సంబంధాలకు ఆ యొక్క అపవాది క్రియలను మనం లయము చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వీరు బాగైపోతారు. మూడవది, నీ బలముపై కానీ నీ బలహీనతపై కానీ నీవి వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవిస్తావు అనుకోవద్దు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మాత్రమే నీవు వీటిని అనుభవించబోతూ ఉన్నావని మనం తెలుసుకోవాలి. నాలుగవది, నెగటివ్ మాటలు కానీ నెగటివ్ ప్రజలు కానీ నీ చుట్టూ లేకుండా జాగ్రత్త పడాలి. మాట్లాడేవారు ఉంటారు, కానీ ఆ మాటలు హృదయం అనే నీ నేలపై విత్తబడకుండా జాగ్రత్త పడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐదవది, మెజారిటీ కొరకు చూడవద్దు, సత్యం కొరకు చూడు. మెజారిటీగా నమ్మిన ప్రతిదీ కూడా సత్యము కాదు అని రోజు మనం గమనిద్దాం. ఆరవది, నీ గతమును గురించి నువ్వు ఆలోచించవద్దు, దానిపై దృష్టి పెట్టవద్దు. ఏ మానవుడు దాన్ని మార్చలేడు. నీ భవిష్యత్తును చూడు, అది జీవితానికి గమ్యము. ఏడవది, నీ వర్తమాన స్థితిని కూడా నువ్వు చూడవద్దు, కారణము ఇది శాశ్వతము కాదు. దేవుడు నీ కొరకు ఇంకా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. అద్భుతమైన భవిష్యత్తు నీ కొరకు ఉన్నది. కాబట్టి నీ భవిష్యత్తును చూచి వర్తమాన కాలాన్ని జ్ఞానయుక్తంగా నీవు దేవుని కొరకు జీవించినప్పుడు వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించి దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మనం మహిమపరుచుకోదాం. దేవుడు మనకి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.